దేవుని ప్రేమ తన కుమారుణ్ణే మన కోసము ఇచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఊరకు ఇవ్వటం కాదు, కానీ ఆ వచ్చినటువంటి ఆ కుమారుడు మన కోసం ఎంత హింసలను అనుభవించాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఆయన కష్టపడటము, ఆయన హింసపడటము, ఆయన నలగగొట్టడము దేవునికి ఇష్టమైంది అంటాడు. ఎందుకొరకు? మన కొరకు ఆయన నలగొట్టబట్టం అనేది దేవునికి ఇష్టమైంది అంటూ ఉన్నాం. అవన్నీ కూడాను ఆయన హింసపడటం అనేది, ఆయన కష్టపడటం అనేది దేవునికి ఇష్టమైందంట. ఎందుకంటే ఆయన పిల్లలముగా మనల్ని కూడాను ఆయన ప్రేమించి ఆయన యేసుక్రీస్తుని మన కొరకు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఎలాంటి జీవితం పొందాలో, ఎలాగ ఉండకూడదు అనేటువంటి స్వతంత్రం కూడా దేవుడు మనకే ఇచ్చాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, ఈ ప్రవచన గ్రంథమును ముద్రింపబడినది కాబట్టి, ముద్ర వేసి ఉన్నది కాబట్టి అంత్యకాలం వరకు దీన్ని మరుగు చేయమని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 10వ వచనంలో రాస్తున్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు అంటున్నాడు. దేవుని వాక్యము ఎక్కడ కూడా ఇప్పుడు దాచిపెట్టబడలేదు. అనేక స్థలముల్లోకి, అనేక భాషల్లోకి, అనేక ప్రాంతాల్లోకి చాలా 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 త్వరితముగా వెళ్ళిపోతూ ఉంది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే అందరూ కూడాను మారు మనసు పొందాలి అని. అందుకే కింద చెప్తూ ఉన్నాడు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రైనటువంటి వాళ్ళు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే ఇంతకాలము దేవుని వాక్యాన్ని విని కూడా మారు మనసు పొందనటువంటి వ్యక్తులకు మారే అవకాశం కూడా లేనటువంటి సమయం వస్తుందంట. అందుకే అక్కడ రాస్తున్నాడు, అపవిత్రుడైనటువంటి వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము. అంటే మారేటువంటి అవకాశం లేనటువంటి సమయాలు కూడా వస్తాయి. చాలామందిని ఈరోజు మనం అడిగినట్లయితే, నాకు చాలా ఇంకా సమయం ఉందిలేండి, అన్నీ అనుభవించిన తర్వాత ఆ రోజు నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, ఆ రోజు నేను బాప్తిస్మం తీసుకుంటాను అంటారు. చాలామంది మందిరానికి వస్తూ కూడా బాప్తిస్మంకి లేట్ చేస్తూ, ఇంకా చాలా సమయం ఉంది, మా బిడ్డల పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది తీసుకుంటే చాలా కష్టం కదా, బాప్తిస్మం తీసుకుంటే చాలా కష్టం కదా అని ఇంకా కాలాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు అనుకోనటువంటి సమయము, ఆ సమయం ఎప్పుడో కూడా మనకు తెలియదు. ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళామంటే భయంకరమైనటువంటి పరిస్థితిలోకి మనము వెళ్ళిపోతాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా వచ్చి ఆయన మన పాపాలన్నీ తన మీద వేసుకొని మన కోసం మరణించి మరలా ఒకరోజు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన గొర్రెపిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన గురించినటువంటి ఆ చెప్పినటువంటి మాటలను కొన్ని మనము చూచినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలోని గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరుస్తాడు అంటున్నాడు. ఒకరోజు మరలా యేసుక్రీస్తు వారు న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను మరలా వస్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, స్థలము సిద్ధపరచి నేను మరలా నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి నేను వస్తూ ఉన్నాను అంటున్నాడు. అంతేకాదు కానీ మరి దూత సాక్ష్యమిస్తూ అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు పునరుగి పరలోకానికి వెళ్ళేటువంటి సమయంలో దూత కూడా చెప్తా ఉంది, సాక్ష్యమిస్తూ, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రభువు నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. కానీ దేవుని వాక్యంలో మనము అనేకమైనటువంటి సాక్ష్యాలను చూసినట్లయితే యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు ఈ లోకంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు ఆ దూత కూడా మాట్లాడుతూ ఉంది. ఆయన మరలా ఏ రీతిగా అయితే వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి పరిచర్య చేసి మనల్ని అందరినీ కూడా రక్షించి ఆయన వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేది మాత్రం మరలా ఖాయము, ఖచ్చితమైనటువంటి సంగతి అనేది మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం ఎవ్వరికి కూడా తెలియదు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఒక మాటను వ్రాయిస్తూ అక్కడ చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, ప్రభు ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి కూడాను తెలియనటువంటి విషయం. 32వ వచనంలో, ఆ దినము గూర్చియు ఆ గడియని గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు అంటుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చేది ఆ తండ్రికి తప్పితే కుమారునికి తెలియదు, మరలా పరలోకంలో ఉన్నటువంటి దూతలకి కూడా తెలియదు. చాలామంది చెప్తా ఉంటారు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని, కానీ ఎప్పుడు వచ్చేది ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నాడు. అలా రెఫరెన్స్లు చూసుకుంటూ పోతే చాలా రెఫరెన్స్లు మనకు దొరుకుతాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలోను, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 24-2వ వచనంలోను, మత్తయి సువార్త 24-43 వచనాలు, 2వ పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోను, అలాగా అనేకమైనటువంటి వచనాలను మనం చూడగలము. కానీ ఆ వచనాల్లో మనం చూసినప్పుడు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, దొంగ ఎలాగ వస్తాడో అలాగ వస్తాను అంటున్నాడు. దొంగ వచ్చేది నిజంగా మనకు తెలిస్తే మన ఇంట్లో అన్నీ కూడాను దాచిపెట్టుకొని జాగ్రత్తగా తాళాలు వేసుకొని కాపలా ఉంటాం ఎప్పుడు వస్తాడనేది. కానీ దొంగ అనేది తెలియకుండా వచ్చే వాళ్ళని దొంగలు ఉంటారు. కాబట్టి ప్రభు కూడా ఎలాగ వస్తాడంటే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ వచ్చేది మాత్రము ఖాయం. చాలామంది చెప్తూ ఉండొచ్చు, ఎంతకాలం నుంచి ప్రభు వస్తున్నాడు అంటున్నారు, కానీ ఇంతవరకు రాలేదు కదా, అది అసలు నిజమేనా వచ్చేదని అనేక మంది విశ్వాసులను కూడాను చెరిపేదానికి చాలామంది చూస్తూ ఉంటారు. అందుకే ప్రభు తన భక్తుడైనటువంటి పేతురు ద్వారా ఒక మాటను వ్రాయిస్తూ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. మరి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవ్వరును నశింపవలనని ఇశ్చయింపక అందరూ కూడాను మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవారై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఇంకా రావడం లేదు, ఆలస్యం అవుతుంది అంటే, అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరము కూడాను ఆయన పిల్లలము కాబట్టి ఎవ్వరు కూడాను నశించి నిత్య జీవాన్ని తప్పించుకొని నరకంలోనికి పోవడము ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి ఆయన ఇంకా నీ కోసం నా కోసము ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి మాట కూడా అదే. యోహానుకి దర్శనంలో అన్ని రకాలు కూడాను చూపిస్తూ ఆయన అనేకమైనటువంటి కష్టాలు జరుగుతాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు మన మీదకు వస్తాయి అని అంటూ చివరికి వచ్చినప్పుడు చెప్తున్నటువంటి మాట అదే. సమయము సమీపించినది, కాలము సమీపించినది, నేను త్వరగా వచ్చుచు ఉన్నాను అంటూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన అనేకమైనటువంటి జాగ్రత్తలను చెప్పాడు. అందుకే అవన్నీ కూడాను దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటల్ని మనం చదువుకుంటున్నప్పుడు ప్రభు రాకడ మనకు దగ్గరగా ఉన్నది, సమీపముగా ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు,
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమని యేసు వారితో ఇట్లనెను, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవై జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు అంటూ ఇంకా అనేకమైనటువంటి మాటలు వ్రాస్తూ మరి చివర చెప్తూ ఉన్నాడు, అంతము వరకు సహించిన వారు ఎవరో వారే రక్షించబడును అంటున్నాడు. ఇవన్నీ జరగటము ఒక్కొక్కటిగా ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ జరిగేటప్పుడు నిజంగా ప్రభువు యొక్క రాకడ దగ్గరగా ఉన్నదని మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అదే అధ్యాయం 38వ వచనంలో కూడా చెప్తాడు, జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు ఉన్నారు. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎవ్వరు కూడాను ఎరగలేదు. నోవాహు అనేక సంవత్సరాలు దేవుని గురించినటువంటి మాటలు ప్రకటించినప్పటికీ కూడా, అనేకమైనటువంటి సూచనలు వాళ్ళకి చెప్పినా కూడా ఎవ్వరు కూడాను నమ్మలేదు. అదే రీతిగా అనేకమైనటువంటి రాకడకు సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నా కూడా విశ్వాసులమైనటువంటి మనమే ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ప్రభు ఉన్నప్పుడు చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా మరలా యోహాను గారికి దర్శనములో ప్రభు చెప్తూ ఉండగా, దూత యోహానికి చెప్తూ ఉండగా, యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు. ఆ ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు మరలా ఎన్ని శ్రమలు మనకు వస్తాయో, ఎన్ని కష్టాలు మనకు వస్తాయో, ఈ లోకంలో ఎన్ని మనము అనుభవించాలో, వాటిలో ఎలాగా మనము ఓర్చుకొని ఉండాలో, మరి అనేకమైనటువంటి విషయాలను ప్రభు బయలుపరుస్తూ ఎవరు పరలోకానికి వెళతారో, పరలోకంలో ఎలా ఉంటుందో అనేకమైనటువంటి వివరాలను చక్కగా వ్రాయిస్తూ చివరగా చెప్తున్నటువంటి మాట అదే, నేను త్వరగా వచ్చుచు ఉన్నాను అంటున్నాడు. ఇంతవరకు మనం చూసుకున్నటువంటి మాటలో యేసుప్రభు వస్తాడని ఖాయంగా దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. అయితే వచ్చేటువంటి ముందు సూచనలు ఏమిటో కూడా మనము చూచాము. అయితే యేసు ప్రభు వస్తున్నాడు. విశ్వాసులమైన మనము బాప్తిస్మం తీసుకొని ఏదో నామకార్థంగా బ్రతికితే సరిపోతుందా అని మనల్ని మనం ఆలోచన చేసుకున్నట్టయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రభు రాకడ కొరకు మనము ఏ రీతిగా మనము సిద్ధపడి ఉండాలో ప్రభు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్టయితే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అంటూ ఉన్నాడు. అలాగే ఇందాక మనం చదువుకున్నటువంటి 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తున్నాడు అదే మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వారు ధన్యులు అంటూ ఉన్నాడు. మొదటి దాంట్లో ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయంలో ప్రవచన వాక్యములను చదువువారు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు అంటూ ఉన్నాడు. పూర్వకాలంలో మనము చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనలాగా చదువుకోరు వాళ్ళు. సైలెంట్గా మనము బైబిల్ తీసుకొని సైలెంట్గా మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాము, ఎవరికి పక్కన వాళ్ళకు కూడా వినిపించకుండా. కానీ పూర్వకాలంలో బైబిల్ చదివేటువంటి విధానము చాలా చాలా పెద్దగా వాళ్ళు బయటికి బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని వారు చదువుతూ ఉంటారు. అంటే ఆ వాక్యాన్ని చదివేటప్పుడు ఇతరులు కూడా వింటూ ఉంటారు. అంటే వాక్యాన్ని చదవటం అంటే ఆ రోజుల్లో జరిగినటువంటి సంగతులను ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని పెద్దగా చదువుతూ ఉన్నప్పుడు ఇతరులు కూడా ఆ మాటలు వింటూ ఉంటారు. అంటే ఈ రోజుల్లో మనం ఎలాగా ఉండాలంటే వాక్యాన్ని ఇతరులకి కూడాను ప్రకటించేటువంటి వారముగా మనం ఉండాలి. వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది దేవుని పైన. అదే కదా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు రాసినటువంటి మాట ఏంటంటే,
వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించినటువంటి మాట వలన ఆ విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. వాక్యాన్ని మనము పెద్దగా ప్రకటించినప్పుడు వినేటటువంటి వారికి ఏమవుతుందంటే దేవుడు అంటే విశ్వాసము వారికి కలుగుతూ ఉంది. అయితే తర్వాత ఆ విశ్వాసము కలిగిన తర్వాత విన్న వాక్యం ప్రకారము ఆ వాక్యాన్ని మనము గైకొనాలి. వాక్యాన్ని గైకొన్నటువంటి మనము వాక్య ప్రకారము జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము రెండవ స్టేజీలో మనం ఉన్నాం. వాక్యాన్ని ఎప్పుడో విన్నాము, దేవుడంటే నమ్మకం కలిగింది, విశ్వసించాము, నమ్మి బాప్తిస్మం పొంది రక్షణలోకి మనం వచ్చాము. రక్షణలోకి వచ్చినటువంటి మనము వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ఏమవ్వాలి? మనము వాక్యాన్ని గైకొని ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం గైకొంటామో, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారము చేసేటువంటి వాళ్ళు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుల్ని పోలి ఉంటారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనం 25వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వారును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరని ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయగడిన కనుక అది పడిపోలే. దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము దాన్ని గైకొని ఆ వాక్యానుసారముగా మనము జీవించినట్లయితే బండ మీద ఇల్లు కట్టినటువంటి, పునాది మీద ఇల్లు కట్టినటువంటి వారముగా మనము స్థిరముగా ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో నాటుకుంటామో మనలో ఉన్నటువంటి దుష్టత్వము దినదినము కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కేవలం ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షణలోకి వచ్చానంటే మనం అందరం నీతిమంతులుగా అయిపోయినట్టేనా? అందరిలో లోపాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉంటామో దినదినము కూడా మనలో ఉన్నటువంటి దుష్టత్వము తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మరి మనలో ఉన్నటువంటి దుష్టత్వము పోవాలి అంటే వాక్యాన్ని నాటుకోవాలి అని మరి యాకోబు ద్వారా దేవుడు అక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనము నాటుకుంటామో మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడాను ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాక్యాన్ని మనము చదువుతున్నామని మనం అనుకుంటాం, కానీ లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని మనం చదివినా కూడా ఒక కథలాగా దాన్ని చదువుతాం. కానీ వాక్యాన్ని మనము చదివేటప్పుడు వాక్యము మనలను, మన జీవితాలను, మన బ్రతుకులను వాక్యము చదువుతూ ఉంటుంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 12వ వచనంలో చూసినట్టయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచు ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుకొని మన హృదయంలో నాటుకొని మన జీవితాలకు వాక్యాన్ని అప్లై చేసుకుంటామో మనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా వాక్యము మనలను సరిచేస్తూ ఉంది అంటున్నాడు. వాక్యము మనలను సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని ప్రకటించాలి. విన్న వాక్యం ప్రకారం మనము జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు ఎదుట నిలబడటానికి కావలసినటువంటి పరిశుద్ధత, పవిత్రత మనకు వస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అంటే ఆయన ఎదురుగా నిలబడేటానికి కావలసినటువంటి ఆ పరిశుద్ధత, పవిత్రత వాక్యం ద్వారా మనకు వస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో కనుక కొన్ని మాటలు అక్కడ మనం చదువుకున్నట్టయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకు అంటున్నాడు. మనము స్నానం చేస్తున్నామంటే రోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం. ఎందుకంటే
శారీరకంగా ఉండేటువంటి మట్టి అంతా పోయి శుద్ధిగా అవటానికి. అక్కడ క్రీస్తు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాక్యం అనేటువంటి ఉదకము, వాక్యం అనేటువంటి నీటితోటి మనము స్నానం చేసినట్లయితే క్రీస్తు యొక్క రాకడలో నిందారహితులముగా, పరిశుద్ధులముగా, పవిత్రులముగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, జీతం ఇస్తానంటే క్రీస్తు రెండవ రాకడలో విశ్వాసులమైనటువంటి మనము ఉండటానికి కావలసినటువంటి మొదటి జాగ్రత్త ఏంటో తెలుసా? వాక్యం వినాలి, వాక్యము గైకొనేటువంటి వారముగా మనం ఉండవలసినటువంటి వారమైనాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంతము వరకు సహించిన వారే రక్షించబడతారని. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడుకున్నటువంటి జీవితం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కళ్ళే నమ్ముకున్నప్పుడు మరి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులే వ్యతిరేకించేటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. అది ఎంత బయట వాళ్ళు ఏమైనా పర్వాలేదు, కానీ మనకు ఇంట్లో వాళ్ళే వ్యతిరేకించారంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితితో మనము ఆలోచన చేయవచ్చు. యేసుక్రీస్తు వారిని కూడా తన ఇంటి వారు కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలాగే మనకి కూడా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనకి కూడా అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు ఈ లోకంలో ఉన్నప్పుడు వస్తాయి. అదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రభువు రాకడ సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అంటూ ఉన్నాడు. ఎందుకంటే అనేకమైనటువంటి శ్రమలు మన జీవితాల్లో వస్తాయి, అనేకమైనటువంటి కష్టాలు మన జీవితంలో వస్తాయి. అయితే మనం ఏం చేయాలి? దేవుని రాకడ సమీపించుతున్నటువంటి కొలది మన హృదయాలను మనము స్థిరపరచుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాము. మన హృదయాలను మనము స్థిరపరచుకోవాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చివరిలో చెప్తా ఉన్నాడు, 8 నుంచి కనుక మనం చదువుకున్నట్టయితే, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి. మన హృదయాలను స్థిరపరచుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి కలవాళ్ళమై మనము జాగ్రత్తగా ఉండాలంటే. ఎందుకు అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. లోకమందున్నటువంటి మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటున్నాడు. మనము ఎప్పుడైతే విశ్వాసంలో కొద్దిగా ఎదుగుతూ ఉన్నామో, వాక్యంలో ఎదుగుతూ ఉన్నామో, అప్పుడే సాతాను వాడికి కూడా మనతోటి పని పడుతూ ఉంది. లోకంలో ఉన్నప్పుడు వానికి ఎప్పుడు కూడా మనతోటి ఏ పని కూడా లేదు. ఎప్పుడైతే వాక్యంలో ఎదుగుతూ ఉన్నామో, విశ్వాసంలో బలపడుతూ ఉన్నామో, సాతాను వాడికి కూడా అప్పుడే పని పడుతుంది. అందుకే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ శ్రమల గురించి భయపడకుండా మనల్ని పిలిచినటువంటి క్రీస్తు వైపు చూస్తూ మనము స్థిరముగా మనము నిలబడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు మనకు ఇచ్చేటువంటి బహుమానాన్ని ప్రభు మనకు ఇస్తాడు. అయితే అదే అధ్యాయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి మనం చూద్దాము. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అంటున్నాడు. ఒక బంగారంతోటి పోల్చి దేవుడు భక్తుని ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు. నశించిపోయేటువంటి సువర్ణం అంటే బంగారం కూడా ఒకరోజు నశించిపోతుందని దేవుని వాక్యం చెప్తుంటే ఈరోజు మనం అనుకోవచ్చేమో, కానీ దానికి ఎంతో వాల్యూ ఉంది అని. ఈరోజు సమాజంలో దాని వాల్యూ ఎట్లా వచ్చిందంటే కనీసము అవసరమైతే తాలిబొట్టు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితికి బంగారం రేటు వెళ్ళిపోయింది. బంగారం అనుకుంటూనే మనుషుల్ని చంపేస్తూ ఉన్నారు. నశించిపోయేటువంటి బంగారానికే అంత వాల్యూ ఉంటే మరి దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది.
అయితే ఆ బంగారం నశించిపోయేటువంటి బంగారమే అగ్ని చేత కాల్చబడినప్పుడు అది పరిశుద్ధపరచబడి మేలిమిగా అవుతూ ఉంది. విశ్వాసము, మన యొక్క విశ్వాసము శ్రమలలో కాల్చబడినప్పుడు మన విశ్వాసం కూడా రేపు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసములో మనము స్థిరముగా ఉంటే మనకు మెప్పు, మహిమ, ఘనత యేసుక్రీస్తు వారు ఇస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, కాలము సమీపమై ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనము శ్రమలలో మనము ఓర్పుగా ఉండి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా ఇందాక మనము చదువుకున్నటువంటి మాటల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి మాటల్లో చెప్తూ ఉన్నాడు, మరి చివరి దినాల్లో, అంచె దినముల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. నిజమే కదా. ఈరోజు లోకస్తులు ఏమైనా బాగా ప్రేమించుకుంటున్నారేమో కానీ బయట సంఘాల్లో ఎక్కడ ప్రేమ లేదు. సంఘాల్లో ప్రేమ ఉంటే మొక్కలు అవ్వో ఎక్కడ కూడా. ఎందుకు ఇది అంత కారణం ఏంటి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసా, ప్రభు రాకడ దగ్గరగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు 2 ఆజ్ఞలు చెప్పాడు ఆయన. నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీవు ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ పొరుగు వారిని ఎలాగ ప్రేమిస్తున్నాం? వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే వాక్యం చదువుతున్నాం, కానీ ప్రేమ అనేది మనుషుల్లో లేదు. అందుకే కీర్తనల గ్రంథంలో 133వ కీర్తన మొదటి చరణంలో చెప్తాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలు, అది ఎంతో మనోహరము అంటున్నాడు. సహోదరులు అందరూ ఐక్యత కలిగి ఉండటము మేలు, మనోహరం అని చెప్తా ఉన్నాడు. ప్రభు అనేకమైనటువంటి మన యొక్క పరిస్థితులన్నీ కూడా, రాబోయేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన ఎన్నో జాగ్రత్తలు మనకి దేవుని యొక్క వాక్యంలో వ్రాయించి ఇస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే 206వ పేజీ, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము ఏ దినము? ప్రభు వచ్చేటువంటి దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పురికొల్పవలనని ఆలోచింతుము అంటున్నాడు. ప్రభువు రాయిస్తూ చెప్తూ ఉన్నటువంటి మాట, ఆ దినము సమీపమయ్యేటువంటి కొలది కొంతమంది ఏంటంట సంఘాలకే మానేస్తున్నారంట. అందుకే అక్కడ చెప్తున్నాడు, సమాజముగా కూడుట మానక అంటున్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఒకరు ఒంటిగా ఉన్న ఎడల వారికి ఆ బలం అనేది ఉండదు. ఒకటే కట్టె పొయ్యిలో కాలుతుంది అనుకోండి, కొద్దిసేపటికి ఆరిపోతూ ఉంది. అలాగే పక్కన ఒక్కొక్కటి చేరుస్తూ ఉన్నప్పుడు ఆ మంట ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. సంఘానికి మనం వచ్చినప్పుడు, ఒక సమాజంగా మనం కూడుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయంలో బలహీనుడైనప్పుడు నిజముగా మనకి ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉంటే అతనిని మనం ఏం చేస్తాము? బలపరుస్తాం. అందరం కలిసి బయటికి నెట్టేయం, ఆ వ్యక్తిని బలపరుస్తాం. ఎందుకంటే మానవులంగా తప్పు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి మీరు సమాజముగా కూడుకొనుట మానవద్దు అంటూ ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకడు పురికొల్పుకోండి అంటూ ఉన్నాడు. అదే మాటలు కూడాను కొలసీ పత్రికలో కూడా దేవుడు వ్రాయిస్తూ 3వ అధ్యాయము 14-16 వచనాల్లో మనం చూచినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి అంటున్నాడు. ఒక సమాజముగా కూడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కానీ దీన్ని కూడా ఏం చేశారో తెలుసా? ఈరోజు సంఘాల్లో ఆచారం చేసేసారు. మేము రోజు చర్చి కాడికి వెళ్తామండి, 1 గంట కూర్చుంటామండి చర్చి దగ్గర.
ఏం చేస్తున్నావు? చర్చి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం? మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? దైవ సంబంధమైనటువంటి మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా? ఎవరినైనా మనము పురికొల్పుతూ ఉన్నామా? ఏం మాటలు మాట్లాడుతున్నాము? దేవుడు చెప్పాడు సమాజంగా కూడుకోమన్నాడు, పరిశుద్ధులందరినీ కలుసుకోమన్నాడు, ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకోమన్నాడు, ప్రోత్సహించుకోమన్నారు. మనం సంఘంగా కూడుకొని ఏం మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు నేను త్వరగా వస్తున్నాను అంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన అనుకున్న రీతిగా మనం ఉంటామా? ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో పాలు పొందుతామా? మనల్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రేమ అనేది లేనప్పుడు మరి దేవుడు నా వాళ్ళు కానే కాదు మీరు అంటున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మనము ఒక వ్యక్తిని దైవికమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తేనే మరణము నుండి జీవములోనికి దాటుతారు, లేదు అంటే మీరు మరణములోనే నిలిచి ఉన్నారని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని బిడ్డని అని అనుకుంటే కుదరదు. దేవుడు ఏం చెప్పాడో అవి చెయ్యాలి. అవి చేసినప్పుడు మాత్రమే ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నానంటే ఆయన ఎదురుగా మనం నిలబడటానికి కావలసినటువంటి ఆ శక్తి మనకి వస్తూ ఉంది. ఇంకా అంతేకాకుండా చివరిగా మనము ఇంకొక మాటను మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలే చివరి వచనాల్లో మనం చూసినట్టయితే 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళాలంటే మన బట్టలు ఉతుక్కుంటే సరిపోతుందా అంటే అక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలేంటో తెలుసా? ఆది కాలం నుంచి కూడా పాత నిబంధన నుంచి కూడా దేవుడు ఒక్కొక్క రీతిగా మనకు అలవాటు చేస్తూ వస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి అర్పణతో మొదలైనటువంటి దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి బోధ వచ్చినప్పుడు మీ శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించండి అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదు, కానీ నీ శరీరాన్ని నీ హృదయాన్ని నాకు అర్పించు అంటూ ఉన్నాడు దేవుడు. అలా అలవాటు చేసినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి బోధలోకి మనలను నడిపిస్తూ వచ్చాడు. అయితే పాత నిబంధనలో మనం చూసినట్టయితే ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడాను వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు అందరూ కూడాను ఉంటారు. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నిర్గమకాండము 19వ అధ్యాయం 10వ వచనంలో కానీ 30వ అధ్యాయం 20వ వచనంలో కానీ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని నా సన్నిధికి రండి, మీ బట్టలు ఉదుకుకొని నా సన్నిధికి రండి, మీరు శుభ్రంగా ఉండి నా సన్నిధికి రండి అంటున్నాడు. అంటే శారీరకమైనటువంటి శుద్ధితో అలవాటు చేసినటువంటి దేవుడు మనల్ని ఆత్మీయంగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కొద్దిగా శారీరకంగా పరిశుద్ధత కావాలి అన్నాడు. ఆ రోజు మీ బట్టలు ఉతుక్కోండి అన్నాడు, మీ శరీరాలను శుభ్రంగా ఉంచుకోండి అన్నటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేతలకి యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు అడిగినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక మాట 2వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. శాస్త్రులు పరిసయ్యులు యేసుని వద్దకు వచ్చి అడుగుతున్నారు, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే అని అడుగుతున్నారు. వాళ్ళు ఆ పాత నిబంధనని ఆచరిస్తూ వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే చాలా శరీర శుద్ధి విషయంలో కూడా చాలా పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారు అని. అక్కడ యేసు ప్రభు వారితోటి నేర్పిస్తూ చెప్తున్నటువంటి ఒక మాటను మనం అక్కడ చూసినట్టయితే 17వ వచనంలో మనం గమనించగలము. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలోకి విడవబడును, కానీ నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహించరా అంటూ కింద కొన్ని రాస్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు ఇవన్నీ కూడాను హృదయములో నుంచి వస్తాయి, ఇవి మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తాయి అంటున్నాడు. ఇవన్నీ ఎలాగా ఉన్నాయి? ఇవన్నీ కూడాను పాపపు క్రియలుగా దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. దేవుడు చెప్పినటువంటి ఏ మాటకి కూడా వ్యతిరేకంగా మనం చేసేటువంటి ఏ పని కూడా పాపము కింద దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది.
మరి మనము తినేదానికి చేతులు కడుక్కోకుండా తిన్నా పర్వాలేదు, కానీ హృదయంలో నుంచి వచ్చేటువంటి తలంపులు, ఆలోచనలు, మాటలు పరిశుద్ధంగా లేకపోతే మనం ఏమవుతాము? పాపంలో పడిపోతాం. మరలా విశ్వాసంగా ఉండి కూడా, రక్షణలో ఉండి కూడా మనము పాపంలో పడిపోతాము. దేవుడు కూడాను యెషయా ద్వారా ఇశ్రాయేలీయులతోటి కొన్ని మాటలు వ్రాయిస్తూ వారితో చెప్తా ఉన్నటువంటి మాట, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో చూచినట్టయితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె అయిపోయినాయి అంటున్నాడు. అంటే ఉపమానంగా చెప్తూ, మేమందరము అపవిత్రపడ్డాం దేవా, మేమందరం కూడా పాపం చేశాము, మేము చేసేటువంటి అనుకుంటున్నటువంటి మేము చేసే నీతి క్రియలన్నీ కూడా ఎలాగున్నాయి? మీ దృష్టికి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనము పాపము చేస్తామో ఆ పాపమే దేవునికి మనకు అడ్డుగా ఉంటుంది. అక్కడే కొన్ని 2 పేజీలు వెనక్కి తిప్పినట్టయితే 59వ వచనము యెషయా గ్రంథంలో మొదటి వచనం చివరి మాటలను 2వ వచనంలో కనుక మనం చూసినట్టయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడు. ఎప్పుడైతే మనము పాపం చేస్తున్నామో ఆయన ఎదుటికి మనము వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, నేను మరలా వచ్చుచూ ఉన్నాను, నేను వస్తున్నానని చెప్పినప్పుడు ఆయన ఎదురుగా మనము నిలబడాలి అంటే మన క్రియలు పాపము లేనివై ఉండాలి. పాపపు క్రియలను మురికి గుడ్డలతో పోల్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట, మీ వస్త్రములను, మీ బట్టలను ఉతుకుకోండి, మీ బట్టలను ఉతుకుకోండి అంటూ ఉన్నాడు. పాపులను రక్షించుటకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినటువంటి మాట, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అంటున్నాడు. అయితే మనం కూడా తప్పులు చేస్తాం. ఒక్కొక్కసారి విశ్వాసులుగా ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తాం. కానీ ప్రతి తప్పుకి కూడా పరిహారం ఉంటుంది. కానీ అది ఎప్పుడు అంటే మనము వాటిని ఒప్పుకున్నప్పుడు. క్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఈ దినం ఈ తప్పు చేశాను, పొరపాటున జరిగిపోయిందని హృదయపూర్వకంగా ఒప్పుకొని ఆ పాపము జోలికి మరలా మనము పోకుండా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అదే కదా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే కొన్ని మాటలను అక్కడ మనము చదువుకోగలము. 7వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే దేవుడు పాపము లేనటువంటి ఆయనలో పరిశుద్ధతే ఉంటుంది, కానీ పాపం అయితే ఉండదు. చీకటి పాపానికి సాదృశ్యంగాను, వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగాను ఉన్నప్పుడు, దేవుడు పరిశుద్ధతలో ఉన్నప్పుడు ఆయన నడిచినటువంటి ఆ వెలుగులో, ఆ పరిశుద్ధతలో మనము కూడా నడిచినట్లయితే ఆయనతోటి మనము సహవాసము కలిగి ఉంటాం. అయితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మనలో సత్యము ఉండదు అంటున్నాడు. అయితే కింద చెప్తున్నట్టు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇందాక చదువుకున్నటువంటి మాట ఏంటి? మీ బట్టలు మరి ఉతుక్కోవాలని చెప్తా ఉన్నాడు. లోనికి ప్రవేశించినట్లు మీ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి మాట ఏంటి? పాపములు పోవాలి అంటే ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడుగబడితే మన పాపములు పోతాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అదే మాటను మనము ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో దర్శనంలో దూతతో యోహాను మాట్లాడుతూ, అయ్యా తెల్లని వస్త్రాలు ధరించుకొని కొంతమంది ఇక్కడ కనబడుతున్నారే నాకు పరలోకంలో, ఎవరయ్యా వాళ్ళు అని అడుగుతూ ఉంటే దూత చెప్తా ఉన్నటువంటి మాట కనుక మనం ఇక్కడ చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. మురికి అంటే ఏంటి? పాపాన్ని మురికికి సాదృశ్యంగా దేవుడి వాక్యంలో మనం చూస్తే, ఆ పాపము పోవాలి అంటే క్రీస్తు రక్తము ద్వారా మన పాపములు కడగబడతాయని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పరలోకంలో కొంతమందిని యోహాను దర్శనంలో చూస్తూ దూతతో అడుగుతున్నాడు, అయ్యా తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారయ్యా, వీళ్ళు ఎవరు అని అడిగితే, వీళ్ళు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి గొర్రెపిల్ల రక్తములో వారి బట్టలు, వారి బ్రతుకులు, వారి జీవితాలు, వారి హృదయాలు ఉతుకుకొని తెలుపు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నాడు. బాప్తిస్మం తీసుకోగానే మన యొక్క వేషధారణ మారిపోయి చాలా సంఘాల్లో తెల్లబట్టలు లేకపోతే బల్లారాధన కూడా ఎవరు, కొన్ని సంఘాల్లో తెల్లబట్టలు మార్చినంత మాత్రాన కాదు, ప్రభు చెప్తున్నాడు గొర్రెపిల్ల రక్తములో మన బట్టలు ఉతుక్కోవాలి. గొర్రెపిల్ల రక్తంలో మన బట్టలు ఉతుక్కుంటే ఎరుపు అవుతాయి కానీ తెలుపు కావుగా. కానీ మన బ్రతుకుల్ని ఉతుక్కోవాలి, మన హృదయాలను ఉతుక్కోవాలి, మన పాపాలను ఉతుక్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట, ఎవరైతే జీవవృక్షానికి హక్కు కావాలో, మరి ఆ గుమ్మముల గుండా పరలోక పట్టణంలో ప్రవేశించాలనుకుంటున్నారో ప్రభు వస్తున్నాడు. ఆయన రాకడ సమీపమైంది కాబట్టి తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్య ప్రకారం మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఏర్పడేటువంటి శ్రమలలో మనము ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి ఆ ప్రేమను మనము అంతం వరకు కూడా కాపాడుకోవాలి. మరి క్రీస్తు రక్తంలో మన బ్రతుకులను ఉదుకుకొని తెలుపు చేసుకోవాలి. చివరగా ఒక్క మాట చెప్తాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? జీవవృక్షమునకు హక్కు గలవారే ఆ గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించున్నట్లు అంటూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడాను మన పితరుడైనటువంటి ఆదాము ద్వారా ఇవన్నీ కూడా మనము పోగొట్టుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 22 బైబిల్ స్టార్టింగ్లో ఏం జరిగింది? అక్కడ ఆదాము పాపం చేసినప్పుడు మరి వారిరువురికి కూడాను చర్మపు వస్త్రాలను తొడిగించి దేవుడు జీవవృక్ష ఫలాలను కూడా తింటాడేమోనని ఏదేను వనములో నుంచి వారిని నెట్టివేసి జీవవృక్ష ఫలములు ఉండేటువంటి ప్రాంతమునకు ఖడ్గజ్వాలలను, అగ్నిజ్వాలను కాపలాగా పెట్టాడు. దేవుని ప్రేమ చూసారు ఎంత గొప్పదో. దేవుని ప్రేమ ఇన్ని పేజీల తర్వాత, ఎన్ని సంవత్సరముల చరిత్ర తర్వాత మరలా మనకు ఆ యొక్క జీవవృక్షాన్ని తినేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. వెళ్ళగొట్టబడినటువంటి పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఏదేని తోటలోకి మరలా దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మొదటి పేజీలో ప్రారంభమైనటువంటి మన పాపము చివరి పేజీకి వచ్చేతలకి ఇవన్నీ చేసినట్లయితే ప్రభు చెప్తున్నట్లు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున నేను వారికి సిద్ధపరచబడినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఎవరైతే ఆ జీతాన్ని, మంచి జీతాన్ని పొందుకోవాలనుకుంటున్నారో ఇవన్నీ మీరు చేసినట్లయితే చివరిగా మీ వస్త్రములు ఉతుకుకొని మీ బతుకులను సరిచేసుకొని క్రీస్తు రక్తంలో మీరు కడుక్కుంటారో అక్కడ పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాలు మీరు మరలా తింటారు. ఆ పరిశుద్ధ పట్టణంలోకి మీరు మరలా పాలివారైతారు. ఆ 22వ అధ్యాయము అక్కడనే కొన్ని వచనాలు చూసినట్లయితే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనే 2వ వచనంలో చూసినట్లయితే, ఈ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో లేదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖదర్శనము చేయుచును. ఏదేను వనంలో దేవుడి నుంచి దూరమైపోయినటువంటి మానవుడు దేవుని ప్రణాళిక ద్వారా ఆయన క్రీస్తుని లోకానికి పంపించడం ద్వారా ఆయన మనల్ని అందరినీ కూడాను రక్షించి, మనల్ని అందరినీ కూడాను పరిశుద్ధపరిచి, ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారో ఆ పోగొట్టుకున్నటువంటి జీవవృక్ష ఫలాలను మరలా మనకు తినటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మరి పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఏదేని తోటలోంచి వెళ్ళగొట్టబడినటువంటి మనము మరలా ఆ గుమ్మముల్లో ప్రవేశించి కలకాలము కూడా
దేవునితో ఉండేటువంటి భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. అందుకే